ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని మధ్య వివాదం ముదురుతోంది. అంతర్జాతీయ హోలోకాస్ట్ స్మారక కూటమి IHRAను న్యూయార్క్లో రద్దు చేయడంపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. మమ్దాని మేయర్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తన నిజమైన ముఖాన్ని బహిర్గతం చేశారంటూ దుయ్యబట్టింది. ఇజ్రాయెల్ను బహిష్కరించే న్యూయార్క్లోని సంస్థలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారని తెలిపింది. మమ్దాని నిర్ణయం నాయకత్వ లక్ష్యము కాదని, అది కేవలం మండుతున్న అగ్నిలో యూదు వ్యతిరేక పెట్రోల్ పోయడం వంటిదని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. గురువారం న్యూయార్క్ మేయర్గా ప్రమాణం చేసిన వెంటనే మమ్దాని తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి మాజీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ జారీ చేసిన పాత ఆదేశాలను రద్దు చేశారు. IHRA నిర్వచనం వల్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను విమర్శించే అమెరికన్ల గొంతు నొక్కేస్తున్నారని, అమెరికన్ల వాక్ స్వాతంత్రాన్ని అణిచివేస్తున్నారని మమ్దాని వెల్లడించారు. తన పరిపాలనలో యూదులను రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో అనూహ్యంగా మమ్దాని విజయం సాధించారు. గాజాలో యుద్ధ నేరాలకు గాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్లో అడుగుపెడితే అరెస్టు చేస్తానని ప్రకటించి సంచలనంగా మారారు.